ఒక్కసారి కళ్ళను మూసుకుని ఊహించండి, మీ ముందు వేల సంవత్సరాల చరిత్రకు సాక్షిగా నిలిచిన ఒక మహాపర్వతం. ఆ పర్వతం సాధారణ రాయి కాదు, సాక్షాత్తు పరమశివుడు అగ్నిజ్యోతి రూపంలో భూమిపై నిలిచిన దివ్య స్వరూపం. అదే అరుణాచలం. భక్తులు చెబుతారు, కాశీలో జన్మిస్తే ముక్తి, చిదంబరంలో దర్శనం చేస్తే ముక్తి. కాని అరుణాచలాన్ని ఒక్కసారి తలుచుకున్నా కూడా శివానుగ్రహం లభిస్తుంది అని. ఎందుకు? ఈ పర్వతాన్ని చూసిన వెంటనే ఎందరో భక్తుల కళ్ళలో నీళ్లు ఎందుకు తిరుగుతాయి? ఎందుకు లక్షలాది మంది ప్రతి పౌర్ణమి రాత్రి 14 కిలోమీటర్లు నడుస్తారు? ఆ రహస్యం తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఇది కేవలం ఒక ఆలయ దర్శనం కాదు, ఇది శివుడి అగ్నిజ్యోతిని దర్శించే దైవయాత్ర. తమిళనాడులోని తిరువణ్ణామలై భారతదేశంలోని అత్యంత పవిత్రమైన శైవక్షేత్రాలలో ఒకటి. పంచభూత లింగాలలో అగ్నితత్వానికి ప్రతీకగా వెలిసిన ఏకైక క్షేత్రం. ఇక్కడ కొలువై ఉన్న స్వామి శ్రీ అరుణాచలేశ్వరుడు, అమ్మవారు అపీతకుచాంబాల్దేవి. ఈ ఆలయాన్ని చూసిన క్షణమే మనసులో ఒక విచిత్రమైన ప్రశాంతత అలుముకుంటుంది. ఎంతటి ఆందోళనలో ఉన్న మనిషైనా ఈ గోపురాన్ని చూసిన వెంటనే నేను శివుని ఇంటికి వచ్చాను అనే అనుభూతి కలుగుతుంది. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి తరలివస్తుంటారు. మన ప్రయాణం ఇప్పుడు ఆలయ ప్రధాన రాజగోపురం వైపు ప్రారంభమవుతోంది. దూరం నుంచే ఆకాశాన్ని తాకేలా కనిపించే ఈ మహాగోపురం భక్తులలో భక్తిని, చరిత్రను, విశ్వాసాన్ని ఒకేసారి మేల్కొలుపుతుంది. ఈ రాజగోపురం సుమారు 217 అడుగుల ఎత్తుతో దక్షిణ భారతదేశంలోని అత్యంత ఎత్తైన గోపురాలలో ఒకటిగా నిలిచింది. విజయనగర సామ్రాజ్య మహారాజు శ్రీకృష్ణదేవరాయల కాలంలో దీనికి మరింత వైభవం చేకూరింది. ప్రతి శిల్పం, ప్రతి రాయి, ప్రతి స్తంభం ఒక మహాకావ్యాన్ని చెబుతున్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ మహారాజగోపురం దాటి అరుణాచలేశ్వరుని పవిత్ర ఆలయంలోకి అడుగుపెడుతున్నాం. ఇక్కడ ప్రతి అడుగు ఒక యుగాల చరిత్రను తాకుతుంది. ప్రతి శ్వాస ఓం నమః శివాయ అనే మంత్రంతో నిండిపోతుంది. దూరంలో వినిపించే గంటల నాదం, వేదఘోషలు, ధూపం పరిమళం, దీపాల వెలుగు ఇవన్నీ కలిసి మనసును భౌతిక ప్రపంచం నుండి ఆధ్యాత్మిక లోకానికి తీసుకెళ్తాయి. కానీ ఈ ఆలయం కేవలం రాళ్లతో నిర్మించిన దేవాలయం కాదు, ఇది బ్రహ్ముడి అహంకారాన్ని కరిగించిన స్థలం, విష్ణుమూర్తి వినయాన్ని ప్రపంచానికి చూపించిన స్థలం, సాక్షాత్తు పరమశివుడు అనంత అగ్నిజ్యోతి రూపంలో ప్రత్యక్షమైన మహాక్షేత్రం. ఆ అద్భుతమైన పురాణ గాథను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. భక్తులారా, ఈ అరుణాచల క్షేత్రం మహిమను తెలుసుకోవాలంటే ఒక అద్భుతమైన పురాణ సంఘటనను తెలుసుకోవాలి. ఒకప్పుడు సృష్టికర్త బ్రహ్మదేవుడు, స్థితికారకుడు మహావిష్ణువు మనిద్దరిలో ఎవరు గొప్ప అనే ప్రశ్నతో వాదనకు దిగారు. ఆ సమయంలో వారి అహంకారాన్ని తొలగించేందుకు సాక్షాత్తు పరమశివుడు అనంతమైన అగ్నిజ్యోతి స్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. ఆ జ్యోతి భూమిని దాటి, ఆకాశాన్ని దాటి, బ్రహ్మాండాన్ని చీల్చుకుంటూ అనంతంగా వెలిగింది. ఆ జ్యోతికి ఆది లేదు, అంతం లేదు. శివుడు చిరునవ్వుతో, నా ఈ జ్యోతికి మొదలు లేదా చివరను ఎవరు కనుగొంటారో వారే గొప్పవారు అని చెప్పాడు. వెంటనే మహావిష్ణువు వరాహావతారం ధరించి పాతాళ లోకాలకు ప్రయాణించాడు. బ్రహ్మదేవుడు హంసరూపంలో ఆకాశంలోని అత్యున్నత లోకాల వైపు ఎగిరిపోయాడు. వేల సంవత్సరాలు వెతికారు, కాని ఆ అగ్నిజ్యోతికి ఆదిగాని, అంతంగాని ఎవరికీ కనిపించలేదు. అప్పుడు మహావిష్ణువు తన పరాజయాన్ని వినయంతో అంగీకరించాడు. ప్రభూ, మీ మహిమను కొలవడం అసాధ్యం అని నమస్కరించాడు. కాని బ్రహ్మదేవుడు మాత్రం కేతకి పువ్వును సాక్షిగా చూపిస్తూ, నేను జ్యోతి శిఖరాన్ని చూసి వచ్చాను అని అసత్యం పలికాడు. సర్వాంతర్యామి అయిన పరమశివుడు ఆ అసత్యాన్ని వెంటనే గ్రహించాడు. అప్పుడు శివుడు బ్రహ్మునితో ఇలా అన్నాడని పురాణాలు చెబుతున్నాయి, అసత్యం చెప్పిన నీకు భూమిపై ఆలయారాధన ఉండదు. అందుకే భారతదేశంలో బ్రహ్మదేవునికి ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అలాగే అసత్యానికి సాక్షిగా నిలిచిన కేతకి పుష్పాన్ని కూడా శివార్చనలో ఉపయోగించరాదని ఆజ్ఞాపించాడు. భక్తులారా, ఆ అనంతమైన అగ్నిజ్యోతి లోకక్షేమం కోసం తన ఉగ్రరూపాన్ని తగ్గించి పర్వత రూపాన్ని ధరించింది. అదే ఈరోజు మనం దర్శిస్తున్న అరుణాచల పర్వతం. ఇది సాధారణ కొండ కాదు. శైవ ఆగమాలు, స్కాంద పురాణం, మహర్షుల అనుభవాలు అన్నీ ఒకే మాట చెబుతున్నాయి. అరుణాచల పర్వతమే సాక్షాత్తు శివస్వరూపం.
అందుకే ఈ పర్వతాన్ని చుట్టి చేసే గిరి ప్రదక్షిణను శివుడి ప్రదక్షిణగా భావిస్తారు. ఇప్పుడు మనం ఆలయంలోని పవిత్ర ప్రాకారాల్లోకి అడుగుపెడుతున్నాం. ఇక్కడ ప్రతి మండపం, ప్రతి స్తంభం, ప్రతి శిల్పం వేల సంవత్సరాల భక్తి చరిత్రను మనకు వినిపిస్తుంది. ముందుగా మనం దర్శించబోయేది భక్తుల హృదయాలను కదిలించే పాతాళ లింగం, రమణ మహర్షి జీవితాన్ని మార్చిన ఆ పవిత్ర స్థలం. భక్తులారా, ఇప్పుడు మనం చేరుకున్నది ఈ ఆలయంలో అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటైన పాతాళలింగం. భూమికి దిగువన నిర్మించబడిన ఈ చిన్న గర్భగుడిలో అపారమైన ఆధ్యాత్మిక శక్తి నిండి ఉందని భక్తులు విశ్వసిస్తారు. ఈ ప్రదేశం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందటానికి ఒక మహాత్ముని జీవితమే కారణం. ఆ మహాత్ముడు భగవాన్ శ్రీ రమణ మహర్షి. కేవలం 16 ఏళ్ల వయసులో ఏ పుస్తకం చదవకుండానే, ఏ గురువు ఉపదేశం లేకుండానే ఆత్మసాక్షాత్కారం కోసం ఈ అరుణాచలానికి చేరుకున్నారు. ఈ పాతాళలింగం ఎదుటే రోజులు కాదు, వారాలు కాదు, ఎన్నో రోజుల పాటు ప్రపంచాన్ని పూర్తిగా మరిచి గాఢ ధ్యానంలో లీనమయ్యారు. రమణ మహర్షి ఒకసారి ఇలా అన్నారు: అరుణాచలం నన్ను పిలిచింది, నేను రాలేదు, నన్నే తన వద్దకు లాగుకుంది. ఈ మాటలు ఈ పర్వతం సాధారణ పర్వతం కాదనని, సాక్షాత్తు పరమశివుని చైతన్య స్వరూపమని తెలియచేస్తాయి. ఈరోజు కూడా వేలాది మంది సాధకులు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి రమణాశ్రమంలో ధ్యానం చేస్తారు. వారి అనుభవం ఒక్కటే, అరుణాచలంలో మనసు ప్రశాంతమవుతుంది, ఆలోచనలు నిశ్శబ్దమవుతాయి, శివుడి సాన్నిధ్యం అనుభూతి అవుతుంది. భక్తులారా, అరుణాచలం గురించి చెప్పేటప్పుడు గిరి ప్రదక్షిణ గురించి చెప్పకుండా ఈ యాత్ర పూర్తి కాదు. అరుణాచల కొండ చుట్టూ సుమారు 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రతి పౌర్ణమి రోజున లక్షలాది మంది భక్తులు చెప్పులు లేకుండా ఓం నమః శివాయ అని జపిస్తూ ఈ ప్రదక్షిణను పూర్తి చేస్తారు. శాస్త్రాల ప్రకారం అరుణాచల గిరివలం చేయడం అంటే శివుని స్వరూపానికే ప్రదక్షిణ చేసినట్లే. అందుకే ఇది కోట్ల యజ్ఞాల ఫలితానికి సమానమని మహానుభావులు వర్ణించారు. గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులు దర్శించే మరో విశేషం అష్టలింగాలు. 8 దిక్పాలకులను సూచించే ఈ లింగాలు ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. ప్రతి లింగాన్ని భక్తితో దర్శిస్తే జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగి దైవ అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం. కానీ భక్తులారా, అరుణాచలం మహిమలో అత్యున్నత ఘట్టం ఇంకా మిగిలే ఉంది. ఏటా లక్షలాది మంది భక్తులు ఎదురుచూసే ఆ మహా దివ్యక్షణం కార్తీక మహాదీపం. ఆ రోజు మొత్తం అరుణాచల కొండే శివుడి అగ్నిజ్యోతిగా ఎలా ప్రకాశిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. భక్తులారా, అరుణాచలం పేరు వినగానే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు గుర్తొచ్చేది కార్తీక మహాదీపం. ఏటా కార్తీక మాసంలో పౌర్ణమి రోజు సూర్యాస్తమయం సమీపిస్తున్న వేళ అరుణాచల పర్వత శిఖరంపై 1000 లీటర్ల నెయ్యితో సిద్ధం చేసిన మహాదీపాన్ని వెలిగిస్తారు. ఆ ఒక్క క్షణం లక్షలాది మంది భక్తులు అన్నామలై హరహర, అరుణాచల శివ, హరహర మహాదేవ అంటూ భక్తి పారవస్యంలో నినదిస్తారు. ఆ మహాజ్యోతి కనిపించిన క్షణంలో ఎంతోమంది భక్తుల కళ్ళలో ఆనంద బాష్పాలు వెల్లువెత్తుతాయి. ఎందుకంటే వారి ముందు వెలుగుతున్నది ఒక సాధారణ దీపం కాదు, బ్రహ్మ విష్ణువులకు దర్శనమిచ్చిన అదే అనంత అగ్నిజ్యోతి అని వారి అచంచల విశ్వాసం. ఇప్పుడు మనము ఆలయంలోని గర్భగుడి వైపు ప్రయాణిస్తున్నాము. శతాబ్దాలుగా వేలాది దీపాలతో ప్రకాశిస్తున్న ఈ పవిత్ర ప్రాంగణంలో ప్రతి అడుగు భక్తిని మరింతగా పెంచుతుంది. ఓం నమః శివాయ అనే మంత్రఘోష, గంటల నాదం, ధూపం, కర్పూరం పరిమళం, భక్తుల నమస్కారాలు, ఈ వాతావరణం మొత్తం కైలాసమే భూమిపైకి దిగివచ్చినట్లుగా అనిపిస్తుంది. ఇదిగో మన ముందే అగ్నిలింగ స్వరూపుడైన శ్రీ అరుణాచలేశ్వర స్వామివారు. ఎన్ని జన్మల పుణ్యఫలమో ఈ దివ్య దర్శనం పొందడం. స్వామివారి దర్శనమనంతరం భక్తులు తప్పకుండా దర్శించాల్సిన దివ్య సన్నిధి అపీత కుచాంబాళ్ అమ్మవారు. పరమశివుని శక్తి స్వరూపినిగా, కరుణామయిగా, భక్తుల కోరికలను ఆలకించే తల్లిగా అమ్మవారు ఇక్కడ కొలువైయున్నారు. చాలామంది భక్తులు విశ్వసించేది ఏమిటంటే, స్వామివారిని దర్శించడం వల్ల జ్ఞానం లభిస్తే అమ్మవారిని దర్శించడం వల్ల ఆ జ్ఞానానికి కరుణ జతవుతుంది. అందుకే అరుణాచల యాత్ర శివశక్తుల సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించే దివ్యయాత్రగా భావిస్తారు. భక్తులారా, అరుణాచలం ఒక పర్వతం కాదు, ఒక ఆలయం కాదు, అది శివుడి సజీవ స్వరూపం.
ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తి హృదయం ఒక మాట మాత్రమే చెబుతుంది: మేము అరుణాచలానికి రాలేదు, అరుణాచలమే మమ్మల్ని పిలిచింది. జీవితంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు, మనసులో ఎన్నో ప్రశ్నలు ఉండొచ్చు, కాని శివుని సన్నిధిలో నిలబడిన క్షణం అవి అన్నీ కరిగిపోతాయి. మనసు నిశ్శబ్దమవుతుంది, హృదయం భక్తితో నిండిపోతుంది, కళ్ళలో ఆనందబాష్పాలు మెరిసిపోతాయి. అదే అరుణాచల మహిమ. మీ జీవితంలో అవకాశం లభిస్తే కనీసం ఒక్కసారైనా ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించి శ్రీ అరుణాచలేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో తప్పకుండా పంచుకోండి. ఇలాంటి ఆలయ విశేషాలు, సనాతన ధర్మ రహస్యాలు, పురాణ గాథలు మరియు భక్తిని పెంపొందించే మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. చివరిగా మనమందరం కలిసి ఒక్కసారి భక్తితో జపిద్దాం: ఓం అరుణాచలేశ్వరాయ నమః. హరహర మహాదేవ్. శంభో శంకర. అరుణాచల శివ శంభో. ఓం నమః శివాయ.